అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ఘట్టం మొదలైంది. సెక్రటేరియట్ శాశ్వత భవనాలుగా చెబుతున్నటువంటి హెచ్ఓడి టవర్స్, జిఏడి టవర్ వీటికి సంబంధించినటువంటి టెండర్లని ఏపీసీఆర్డీఏ ఫ్లోట్ చేసింది. 3 ఏళ్ల కాల పరిమితితో నిర్మాణ ప్రణాళికని ఆవిష్కరించేటువంటి క్రమంలో L1 ఎవరు నిలుస్తారో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అసెంబ్లీ శాశ్వత భవనం అలానే ఏపీ హైకోర్టు శాశ్వత భవనానికి సంబంధించినటువంటి టెండర్లని ఇప్పటికే క్లియర్ చేసింది. ఇప్పటి వరకు ఐకానిక్ టవర్స్గా పిలుస్తున్నటువంటి 5 భారీ అంతస్తుల టవర్స్, అంటే 40 అంతస్తులవి 4 టవర్స్, 50 అంతస్తులది 1 టవర్, మొత్తం 5 టవర్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పుడు తాజాగా టెండర్లను పిలిచింది. మే 1వ తేదీ కల్లా ఈ టెండర్ల ప్రక్రియ ముగిసేటువంటి అవకాశం ఉంది. ప్రధానమంత్రి పర్యటన సమయంలో ఆయన చేయబోయేటువంటి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో జిఏడి టవర్స్కి సంబంధించినటువంటి అంశం కూడా ఖచ్చితంగా ఉండి తీరుతుంది అనడానికి ఇదే ఒక ఉదాహరణగా మనం చూడొచ్చు. అసలు ఈ టెండర్స్లో ఏం పేర్కొన్నారు, 3 కేటగిరీలుగా ఇచ్చినటువంటి టెండర్స్లో ఏ అంశాలు ఉన్నాయి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఏపీసీఆర్డీఏ రిలీజ్ చేసినటువంటి ఏపీసీఆర్డీఏ అఫీషియల్ వెబ్సైట్. దీనికి సంబంధించినటువంటి టెండర్ ప్రాసెస్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయి నిన్న సాయంత్రం. సో దానికి సంబంధించినటువంటి అంశాలు ఒకసారి మనం చూస్తే కనుక 1వ తేదీ డెడ్ లైన్, ఆల్రెడీ ఈరోజు ఉదయమే ఇవి రిలీజ్ అయినాయి, పబ్లిక్ డొమైన్లో అవైలబుల్ ఉన్నాయి. అంటే 16వ తేదీ రిలీజ్ అయినట్టుగా ఇక్కడ చూపిస్తుంది. నిన్న సాయంత్రానికి వీటిపైన ఒక క్లారిటీ వచ్చేసింది. బట్ అఫీషియల్గా పబ్లిక్ డొమైన్లో అవైలబుల్ ఉన్నది ఈరోజు ఉదయం నుంచి. మే 1వ తేదీకి టెండర్స్ ప్రాసెస్ పూర్తవుతుంది. L1 డిక్లరేషన్ బహుశా మే 1వ తేదీ సాయంత్రానికి లేదా 2వ తేదీ ఉదయానికి క్లియర్ అవ్వచ్చు. ఎందుకంటే 2వ తేదీన ప్రధానమంత్రి పర్యటన ఉంది కాబట్టి పర్యటన సమయానికి ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేయాలని చూస్తున్నారు. గతంలో ఈ టెండర్స్ని పొందినటువంటి సంస్థలు L&T లాంటి సంస్థలు, షాపూర్జీ పల్లోంజీ లాంటి సంస్థలు వీటి నిర్మాణంలో భాగస్వాములు అయ్యాయి. రాఫ్ట్ ఫౌండేషన్లు, ఈ టవర్లకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే గ్రౌండ్లో పెద్ద ఎత్తున ఫౌండేషన్ వేస్తారు, పిల్లర్లు కనబడకుండా నిర్మాణం చేస్తారు. మొత్తం షేర్ వాల్ టెక్నాలజీతో చేసేటువంటి నిర్మాణ ప్రణాళిక. దీనివల్ల ఏంటంటే ఫ్లోర్లో ఎక్కడ కూడా మధ్యలో స్తంభాలు లాంటివి కనబడకుండా ఉంటాయి, ఓపెన్ ఫ్లోర్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో అదే ప్రణాళిక యాజ్ ఇట్ ఈస్గా ఫౌండేషన్ ఇప్పుడు కంప్లీట్ అయింది కాబట్టి ఫౌండేషన్ పైనుంచి నిర్మాణ ప్రణాళికను మొదలు పెడతారు. దానికి సంబంధించినటువంటి టెండర్ల నోటిఫికేషన్ ఇది. సో ఇందులో 3 అంశాలతో ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ఫస్ట్ టవర్ 1, 2 ఒక కేటగిరీ కింద నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది టవర్ 1, 2కి సంబంధించినటువంటి ఈ ప్రొక్యూర్మెంట్, హౌసింగ్ అండ్ బిల్డింగ్, ఆఫీసెస్ అండ్ సిటీఐఐఎస్ అనేటువంటి కేటగిరీ కింద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటేరియట్ అండ్ హెచ్ఓడి ఆఫీసెస్ టవర్స్ 1 and 2. ఇది అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ మొత్తం అంతా కూడా. ఈ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ మొత్తాన్ని చూస్తే కనుక 41 ఎకరాల్లో నిర్మాణం చేస్తున్నారు. 41 ఎకరాల్లో సువిశాలమైనటువంటి ప్రాంగణం. దీనికి చుట్టుపక్కల ప్రత్యేకతలు, ఆకర్షణలు కూడా ఉంటాయి. గ్రీన్ అండ్ బ్లూ సిటీగా డెవలప్ చేస్తున్నారు కాబట్టి అక్కడ టెంపరేచర్ కంట్రోలింగ్, టెంపరేచర్ కూలింగ్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేస్తారు. దానికి తగ్గట్టుగా ఈ భారీ భవంతుల నిర్మాణం ఒక విధంగా అమరావతి ప్రాంతంలో స్కై స్క్రాపర్స్గా వీటినే చెప్పాల్సి ఉంటుంది. ఈ 1 and 2 అలానే 1, 2, 3, 4 ఈ 4 టవర్లు కూడా 40 అంతస్తులు, అంటే B1, B2 ప్లస్ గ్రౌండ్ తర్వాత 40 అంతస్తులు, అంటే మొత్తం కలిపితే 42 అంతస్తులు, 43 అంతస్తులు కనిపించేటువంటివి ఈ 4 టవర్స్ ఉంటాయి. సో ఈ 4 టవర్స్లో 2 టవర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. గవర్నమెంట్ కాంప్లెక్స్ ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీ బ్లాక్స్, స్టిల్ట్ ఏరియాస్, బేస్మెంట్ లొకేటెడ్ ఆన్ నార్త్ ఆఫ్ పాలవాగు కన్సిస్టింగ్ ఆఫ్ పీటీ బేస్మెంట్ స్లాబ్, ఆర్సీ కోర్ స్ట్రక్చరల్ స్టీల్ ఫ్లోర్ బీమ్స్, అలానే స్ట్రక్చరల్ స్టీల్ డయాగ్రిడ్. ఆల్రెడీ డయాగ్రిడ్ల నిర్మాణం అది కొంత జరిగింది. సో వాటర్ ప్రూఫింగ్, డెక్ షీట్, ఆర్సీసీ ఫ్లోరింగ్ అండ్ అదర్ మిస్లీనియస్ వర్క్స్ కంపైలింగ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఐజీబీసీ గ్రీన్ న్యూ బిల్డింగ్ ప్లాటినం లెవెల్ సర్టిఫికేషన్ ఇంక్లూడింగ్ 3 years డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్. అంటే నిర్మాణం జరిగిన తర్వాత 3 ఏళ్ల వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ నిర్మాణ సంస్థలే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో ఈ 2 టవర్లకి సంబంధించి ఇచ్చినటువంటి బడ్జెట్ ఎస్టిమేషను 1897 కోట్ల రూపాయలు, 1897.86 కోట్ల రూపాయల ఎస్టిమేషన్తో టెండర్స్ని కాల్ఫర్ చేసింది ఫస్ట్ 2 టవర్లకి సంబంధించి. తర్వాత 3, 4 టవర్స్కి సంబంధించినటువంటి టెండర్ను కూడా ఒకసారి మనం చూద్దాం. అందులో
1664.45 కోట్ల రూపాయల అంచనా. అంటే మొత్తం మిగతా డేటా అంతా కూడా సేమ్ అంతే ఉంటుంది, ఎందుకంటే ఈ 4 టవర్ల సైజు కూడా సేమ్ ఒకటే సైజు ఉంటుంది కాబట్టి. సో దీనికి కానీ కాస్టింగ్ విషయంలో మాత్రం ఇక్కడ కొంత వేరియేషన్ ఉంది. 1664.45 కోట్ల రూపాయలతో 4 టవర్ల నిర్మాణం చేయడానికి టెండర్స్ని పిలిచింది. ఇక 5వ టవర్ చాలా కీలకమైనటువంటి టవర్. 5వ టవరే సీఎం రెసిడెన్స్ అంటే సీఎం ఆఫీస్ ఉండేటువంటి టవర్గా కన్సిడర్ చేస్తున్నారు. ఈ 5వ టవర్ ఎత్తు కూడా 50 అంతస్తుల ఎత్తులో నిర్మాణం జరుగుతుంది. అంటే బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్తో పాటు 50 అంతస్తుల ఎత్తుతో నిర్మాణం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి అంచనా 1126 కోట్ల రూపాయలని వేస్తున్నారు. మొత్తం కండిషన్స్ అన్నీ కూడా అదే ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటేరియట్ అండ్ హెచ్ఓడి ఆఫీసెస్ GAD టవర్స్ అనేటువంటి మెన్షన్ ఇందులో క్లియర్గా చేశారు. మొత్తం కలిపి 41 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతున్నటువంటి ఈ నిర్మాణాల్లో అంచనా ప్రకారం చూస్తే కనుక ఆల్మోస్ట్ 70 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో ఈ భవనాల నిర్మాణాలు జరగబోతున్నాయి. అంటే 69.5 లక్షల SFT లెక్క చెప్తున్నారు నికరంగా చెప్పాలంటే. అంటే ఓవరాల్గా 70 లక్షల SFT అంచనా ఉంటుంది. గతంలో చేసినటువంటి నిర్మాణ ప్రణాళికలో L&T సంస్థ, షాపూర్జీ పల్లోంజీ సంస్థ వీటికి సంబంధించినటువంటి కాంట్రాక్టులు దక్కించుకున్నాయి. ఈసారి L1గా ఎవరు ఉంటారో ఆల్రెడీ గతంలో నిర్మాణ ప్రణాళికలో భాగస్వాములైనటువంటి సంస్థల అభిప్రాయాలను కూడా CRDA సేకరించింది. అలానే అక్కడ డీవాటరింగ్ జరిగిన తర్వాత ఇంత జాప్యం జరగడానికి, ఇంత లేటుగా ఆలస్యంగా వీటి టెండర్స్ ఫైనల్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం IIT మెడ్రాస్ నుంచి వాటి బల నిరూపణ అంటే దృఢత్వ పరీక్షలకి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ అండ్ క్లారిఫికేషన్ వచ్చే వరకు CRDA ఈ టెండర్స్ని రిలీజ్ చేయలేదు. ఎందుకంటే పూర్తిగా డీవాటరింగ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఆల్రెడీ నిర్మాణం అయినటువంటి ఐరన్ అంటే నిర్మాణంలో ఉన్నటువంటి ఇనుము, దాంతోపాటు ఉపయోగించినటువంటి కాంక్రీట్ సామర్థ్యాన్ని IIT నిపుణుల బృందం ఫైనల్గా పరీక్షించి నిర్మాణానికి ముందుకు సాగొచ్చు అనేటువంటి క్లారిటీ ఇచ్చిన తర్వాత ఈ టెండర్స్ని కాల్ఫర్ చేస్తారు. అందుకే వీటికి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ కొంత ఆలస్యం అయింది. మొత్తానికి మే 1వ తేదీ డెడ్ లైన్ పెట్టింది. మే 1వ తేదీన L1 ఎవరు అనేటువంటి 5 టవర్ల నిర్మాణానికి సంబంధించినటువంటి సంస్థల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. 3 ఏళ్లలో ఈ భారీ టవర్ల నిర్మాణం ఇది పూర్తిగా ఐరన్ స్ట్రక్చర్, కాంక్రీట్ స్ట్రక్చర్తో చేసేటువంటి నిర్మాణం. సో అమరావతికి ప్రధాన ఆకర్షణగా నిలిచేటువంటి ఐకానిక్ భవనాల్లో ఇవి కూడా ఒకటి. సో 1వ తేదీన L1 ఫైనల్ అవుతుంది. ప్రధానమంత్రి పర్యటన 2వ తేదీ ఉంటుంది. 2వ తేదీ నాటికి ఇక్కడ కూడా భూమి పూజ లేదా శంకుస్థాపన పునఃప్రారంభోత్సవ ప్రక్రియ అనేది ఇక్కడ కూడా జరుగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.